హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లెర్న్ టు ట్రేడ్ తెలుగు. ఇవాళ మనం ఒక కొత్త ఇంట్రాడే స్ట్రాటజీ గురించి నేర్చుకుందాం. ఎవరైతే మా ఛానల్ కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే వీడియోస్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడొచ్చు. ఇవాళ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని బేసిక్స్ అయితే టచ్ చేసుకుని వెళ్దాం. ఎందుకంటే బేసిక్స్ ఎందుకని చెప్తున్నానంటే అండి, మనం ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది బేసిక్స్ తెలిసే ఉండొచ్చు, తెలియకపోవచ్చండి. సో నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఫస్ట్ నా దగ్గర నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఏంటంటే డోంట్ ట్రస్ట్ ఎనీవన్ అండి. అంటే చాలామంది చెప్తుంటారు కదండీ, నాకు ట్రేడింగ్‌లో చేస్తే నాకు ఇలాగా 1,00,000 వచ్చింది, 20,000 వచ్చింది, 10,000 వచ్చింది, 50,000 వచ్చింది. ఆహ్, ఆహ్, ఈక్విటీ మార్కెట్‌లో చేస్తే ఇలా వచ్చింది. ఆప్షన్ మార్కెట్‌లో చేస్తే ఇలా వచ్చింది. ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి అవి వినగానే మనకేంటంటే అలా చేయడం వల్ల మనకే డబ్బులొచ్చేస్తుందని చాలామంది బ్లైండ్‌గా వెళ్లి ట్రేడింగ్ చేసి లాస్ అయిన వాళ్ళు చాలామందిని చూసామండి. సో, మీరు ఏదైనా గానీ, ఏదైనా నేర్చుకున్నా గానీ, డైరెక్ట్‌గా అయితే లైవ్ మార్కెట్‌లోకెళ్ళి ట్రేడ్ చేయొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నేర్చుకున్న తర్వాత దాన్ని టెస్ట్ చేయండి. కొన్ని రోజులు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఆ స్ట్రాటజీ అయినా, ఏదైనా నేర్చుకున్నదైనా వర్కౌట్ అవుద్దన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు ఫస్ట్ లో ఇన్వెస్ట్‌మెంట్‌తో ట్రేడింగ్‌లోకెళ్ళి కొన్ని రోజులు, కొన్ని నెలలు ట్రేడ్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగిన తర్వాత అప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటనేది మనం తెలుసుకుందామండి. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఈరోజు మనం స్టాక్స్ అండ్ షేర్స్ కొని వాటిని లాభం వచ్చిన వెంటనే అదే రోజు మరలా అమ్మడం గానీ, కొనడం గానీ చేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారండి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మనం నెక్స్ట్ స్లైడ్‌కి మూవ్ అవుదామండి. ద మోస్ట్ పవర్‌ఫుల్ ఇంట్రాడే స్ట్రాటజీ అండి. ఈ స్ట్రాటజీ నేను ఆల్రెడీ టెస్ట్ చేశానండి. మీరు కూడా టెస్ట్ చేయండి. నేను చెప్పాను కదా అని చెప్పి బ్లైండ్‌గా వెళ్లి ట్రేడ్ చేయడం అనేది ఇది మంచిది ప్రాక్టీస్ అయితే కాదండి. నేను చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఫస్ట్ ఆ స్ట్రాటజీ అనేది మనకి సరిగ్గా అర్థమైందా లేదా అన్నది చూసుకోవాలండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్లే చేసి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్ట్రాటజీని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ స్ట్రాటజీని అప్లై చేయగలం. కొంచెం అర్థమైంది అన్నట్టు అలా ఎళ్ళిపోతే మనకి క్లారిటీ ఉండదండి. అప్పుడు మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలని క్లారిటీ ఉండదు. కాబట్టి ఏ స్ట్రాటజీ అయినా కదా ఫస్ట్ ఏంటంటే బాగా మనకు అర్థం కావాలి. అర్థమైన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత మట్టుకే మీరు ట్రేడింగ్‌కెళ్ళి ట్రేడ్ చేయాలండి. నెక్స్ట్ మన ఇంట్రాడే స్ట్రాటజీ రూల్స్ ఏంటన్నది చూద్దామండి యాక్చువల్‌గా. ఫస్ట్ వచ్చి ట్రేడింగ్ ప్లాన్ అండి. నెక్స్ట్ వచ్చి డిసిప్లిన్ అండ్ ఫోకస్ అండి. ట్రేడింగ్ ప్లాన్ అంటే ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం. ట్రేడింగ్ ప్లాన్ అండి. ట్రేడింగ్ ప్లాన్ అనేది 2 పార్ట్స్‌గా డివైడ్ చేసామండి. ఫస్ట్‌ది ప్రీ ట్రేడ్ ప్లాన్, సెకండ్‌ది పోస్ట్ ట్రేడ్ ప్లాన్. ప్రీ ట్రేడ్ ప్లాన్‌లో ఏముంటాయండి? మనం జస్ట్ ఏం చేస్తామంటే అండి, ఆ ట్రేడింగ్ అంటే ప్రీ ట్రేడ్ ప్లాన్ అంటే ఇంకా మనం ట్రేడింగ్ చేయకుండా ముందు ప్లాన్ చేసుకుంటామండి యాక్చువల్‌గా. అంటే ఎంత క్యాపిటల్ కావాలి? ఒకవేళ మన దగ్గర ఉన్న క్యాపిటల్‌ని ఎంత వరకు అంటే మనం దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం పెట్టాలనుకుంటున్నామా? లేదంటే అందులో సమ్ పర్సెంటేజ్ పెట్టాలనుకుంటున్నామా? అన్న డీటెయిల్స్ అనేవి ఇందులో మనం ఇంక్లూడ్ చేయాలండి. దీంతో పాటు మనం ఏం కావాలండి? ఎన్ని ట్రేడ్స్ చేయాలనుకుంటున్నాం? ఒకవేళ ట్రేడింగ్ చేస్తే ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలనుకుంటున్నాం? డైలీ ప్రాఫిట్ టార్గెట్ ఎంత? ఒకవేళ లాసెస్ వస్తే అంటే మనం ఏదో స్ట్రాటజీ అప్లై చేస్తాం కదండీ! ఒకవేళ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతే పర్వాలేదండి. ఒకవేళ ఫెయిల్ అయితే దానివల్ల లాసెస్ వస్తాయి కదండీ! సో, ఆ లాసెస్ వస్తే మటికి ఎంత వరకు మనం సస్టైన్ చేయాలన్న దాని గురించి కూడా మనం ఈ ప్రీ ట్రేడ్ ప్లాన్‌లో మనం రాసుకోవాలండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటండి? ఏ మార్కెట్‌లో చేయాలనుకుంటున్నాం? ఆప్షన్సా? ఈక్విటీయా? ఫ్యూచర్స్ అన్న దాని గురించి మనం ఈ ప్లాన్‌లో డిసైడ్ చేసుకోవాలండి. ట్రేడింగ్ ప్లాన్‌లో సెకండ్‌దొచ్చి పోస్ట్ ట్రేడ్ ప్లాన్. పోస్ట్ ట్రేడ్ ప్లాన్‌లో ఏం రాసుకుంటాం మనం? క్వాంటిటేటివ్ రిపోర్టింగ్ కమెంట్స్ అంటే మనం బ్రీఫ్ నోట్స్ రాసుకుంటామండి ఇక్కడ. అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా చేసాం? దాని రిజల్ట్ ఏంటి? ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా? అవన్నీ డీటెయిల్‌గా ఈ పోస్ట్ ట్రేడ్ ప్లాన్‌లో
మనం రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన స్ట్రాటజీలో ఏదైనా మిస్టేక్స్ జరుగుంటే, ఆ స్ట్రాటజీని కరెక్ట్ చేయడానికి ఈ డేటా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, పోస్టెడ్ ప్లాన్ అనేదేంటి, మన ఆఫ్టర్ మార్కెట్ తర్వాత మనం మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసామో ఈ స్ట్రాటజీని, ఏ మిస్టేక్స్ అయితే చేసామో అవన్నీ ఇందులో రాసుకొని, మనం నెక్స్ట్ ఫర్దర్‌గా ప్రొసీడ్ అయ్యేటప్పుడు కరెక్ట్ చేసుకొని ఆ స్ట్రాటజీ అప్లై చేయడానికి యూజ్‌ఫుల్ అవుద్ది. నెక్స్ట్ వచ్చి డిసిప్లిన్ అండ్ ఫోకస్. డిసిప్లిన్ అండ్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ చేసేటప్పుడు. ఏదో హడావిడిగా వచ్చేసి ట్రేడింగ్ చేసేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఉంటే దాన్ని ఫస్ట్ మీరు మైండ్‌లోంచి అయితే రిమూవ్ చేసేయాలండి. ఎందుకంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్‌గా ఉండాలి. మనకు చాలా పేషెన్స్ అవసరం అండి ఇది ఇక్కడ. ఎందుకంటే మనం ఏదన్నా రూల్స్ ఫాలో అవుతున్నాం అనుకోండి, ఏదైనా స్ట్రాటజీ అప్లై చేసాం అనుకోండి, ఆ స్ట్రాటజీకి సమ్ రూల్స్ ఉంటాయి కదండీ! ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అవ్వాలి, మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పి. అది ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్‌ని బ్రేక్ చేయకూడదు. ఆ రూల్స్‌ని బ్రేక్ చేయకుండా ఆ స్ట్రాటజీ అప్లై చేసి పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ మట్టికే ఎగ్జిట్ అవ్వాలి. మధ్యలో ఎగ్జిట్ అయినా లేదా ముందు ఎగ్జిట్ అయినా మనం డబ్బులైతే లాస్ అవుతామండి. సో, మీరు అవన్నీ గుర్తుపెట్టుకొని ట్రేడింగ్ అనేది చేయాలండి. రిస్క్ మేనేజ్‌మెంట్ అండి. రిస్క్ మేనేజ్‌మెంట్ కూడా మన ప్రీ ట్రేడ్ ప్లాన్‌లో ఉంటుందండి. బట్ ఆ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని అంటే మనం ఆ లాసెస్‌ని ఎలా సస్టైన్ చేయాలి? ఎలా కాలిక్యులేట్ చేయాలి? అన్న దాని గురించి చిన్నగా ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తానండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఈ వీడియో చాలా పెద్దదయిపోద్దండి. సో, అందుకే అవసరమైన డీటెయిల్స్ జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. రిస్క్ మేనేజ్‌మెంట్. రిస్క్ మేనేజ్‌మెంట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర 10,000 ఉన్నాయనుకోండి. కానీ 10,000 ట్రేడ్‌లో పెట్టొద్దండి. మీరేం చేస్తారంటే ఆ 10,000ని డివైడెడ్ బై 4 కాలిక్యులేట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తదో అంత అమౌంట్ తోటే మీరు ట్రేడ్ చేయాలి. ఇక్కడ రిస్క్ ఎంత తీసుకుంటున్నారు? 1% తీసుకుంటున్నారా? 2% తీసుకుంటున్నారా? అన్నది మరి మీరిక్కడ చూసుకోవాలి. 2% తీసుకున్నారనుకోండి రిస్కు. దానికి ఎలా కాలిక్యులేట్ చేయాలండి? టోటల్ రిస్క్ ఎంత అవుద్దండి 2,500కి? పర్ ట్రేడ్ అంటే 2,500 ఇంటూ రిస్క్ ఎంత తీసుకుంటున్నారో 2% తీసుకుంటున్నారు. అంటే 2,500 ఇంటూ 2 ఎంత అవుద్దండి? 5,000 అవుద్ది. ఆ 5,000ని డివైడెడ్ బై 100 ఏస్తే మీరు టోటల్ రిస్క్ చేసేది 50 రూపీస్ అండి. 2,500కి రిస్క్ అమౌంట్ వచ్చి 50 రూపీస్. స్టాక్ ప్రైస్ 50 రూపీస్ ఉందనుకోండి. దాని స్టాప్ లాస్ 48 రూపీస్ పెట్టారనుకోండి. సో, మీ రిస్క్ ఎంత అవుతుంది ఇక్కడ? 50 మైనస్ 48 2 రూపీస్ అవుతుందండి లాస్. అప్పుడు మీరు ఎన్ని షేర్లు కొనాలి? అప్పుడు ఏం చేస్తారంటే టోటల్ రిస్క్ డివైడెడ్ బై లాస్ ఏసుకుంటే మీకు ఒక వాల్యూ వస్తదండి. అది క్వాంటిటీ అండి. అంటే మీరు ఈ అమౌంట్‌తో 25 షేర్లు మట్టుకే కొనాలి. ఇది ఇది జస్ట్ మరి మీరు ఏ ట్రేడ్ చేసినా ఇలా కాలిక్యులేట్ చేసుకోవడం వల్ల ఎప్పుడు మీరు సేఫ్ జోన్‌లో ఉంటారు. నెక్స్ట్ వచ్చి హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే. ఇంట్రాడేలో స్టాక్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలండి? చాలామంది ఈ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. చాలామందికి తెలియదు ఎలా స్టాక్స్ పిక్ చేసుకోవాలని. మనం ఏవి పడితే అవి స్టాక్స్ పిక్ చేసుకొని ట్రేడ్ చేయకూడదండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రాఫిట్ కంటే ఆ లాసెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే మనకి చాలా స్టాక్స్ ఉంటాయండి. వేలల్లో స్టాక్స్ ఉంటాయి. కానీ ఆ వేలల్లోంచి మనం సరైన స్టాక్స్‌ని ఎలా పిక్ చేసుకోవాలి? మనకి NSEindia.com అనే అఫీషియల్ వెబ్‌సైట్ ఉందండి. ఆ వెబ్‌సైట్ ఎలా ఉంటదో మీకు చూపిస్తాను ఇక్కడ స్నాప్‌షాట్. ఇదొచ్చి మనకి NSEindia.com అనే వెబ్‌సైట్ అండి. ఈ వెబ్‌సైట్ నిఫ్టీ 50 ఇండెక్స్‌ని బేస్ చేసుకొని టాప్ 50 కంపెనీస్ ఎలా ట్రేడ్ అవుతున్నాయని డీటెయిల్స్ ఉంటాయండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామనుకోండి అడ్వాన్సెస్ 41 ఉన్నాయి. డిక్లైన్స్ 8 ఉంది. అన్‌చేంజ్డ్ 1 ఉంది. అంటే అడ్వాన్సెస్ అంటే నిఫ్టీ 50లో 41 కంపెనీలు పాజిటివ్‌గా మూవ్ అవుతున్నాయి. డిక్లైన్స్ 8 అంటే 8 కంపెనీలు నెగెటివ్‌గా మూవ్ అవుతున్నాయి. అన్‌చేంజ్డ్ అంటే నిన్న ఏ ప్రైస్ అయితే ఉందో ఇవాళ కూడా అదే ప్రైస్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే ప్రైస్‌లో ఏ చేంజ్ లేదు. దీన్ని బేస్ చేసుకొని
మనం ఏంటంటే స్టాక్స్‌ని పిక్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్సెస్ 41 డిక్లైన్స్ 8 ఉంది కదండీ! అంటే మన నెగెటివ్‌గా మూవ్ అయ్యే కంపెనీస్ కన్నా పాజిటివ్‌గా మూవ్ అయ్యే కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్ పాజిటివ్‌గా ఉందనుకుని మనం ఆహ్, టాప్ 5 స్టాక్స్ గెయినర్స్ నుంచి మనం స్టాక్స్ పిక్ చేసుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీపీసీఎల్ ఉందండి. అది టాప్ గెయినర్స్‌లో ఫస్ట్ ఉంది. సెకండ్ వచ్చి ఓఎన్జీసీ ఉంది. థర్డ్ వచ్చి ఇన్ఫ్రాటెల్ ఉంది. ఫోర్త్ వచ్చి గెయిల్ అండ్ రిలయన్స్ ఉన్నాయి. అంటే ఇవి నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ అండి. అంటే ఇవి బాగా పాజిటివ్‌గా మూవ్ అవుతున్నాయి. మనం ఇక్కడ చూస్తే అడ్వాంటేజ్ 41 డిక్లైన్స్ 8 ఉంది కదండీ! అంటే ఎక్కువ కంపెనీస్ వచ్చి అడ్వాంటేజెస్‌లో ఉన్నాయి కాబట్టి పాజిటివ్‌గా ఉంది కాబట్టి మనం టాప్ గెయినర్స్ నుంచి తీసుకొని ట్రేడ్ చేయడం వల్ల మనకి ఎక్కువ పాజిబిలిటీ ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ అడ్వాన్సెస్ 8 ఉండి డిక్లైన్స్ 41 ఉంటే ఆ రోజు మార్కెట్ నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుందని తెలుసుకొని మీరు టాప్ 5 స్టాక్స్ లోదర్స్‌లోంచి పిక్ చేసుకొని ఇక్కడ బ్రిటానియా, టీసీఎస్, డిఆర్ రెడ్డి ఏదైతే ఉన్నాయో ఇందులోంచి టాప్ ఫస్ట్ 2 గాని, 3 గాని పిక్ చేసుకొని సెల్ సైడ్ వెళ్తే మీకు కూడా ఆ విధంగా ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేసే పాసిబిలిటీ అయితే ఉంటుందండి. మీకు స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలనేది క్లియర్ అయింది కదండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఏమీ లేదండి. సింపుల్ అండి. 9:15కి మనకు మార్కెట్ ఓపెన్ అవుతుందండి. మార్కెట్ ఓపెన్ అయిన 10 మినిట్స్‌కి మీరు ఎన్ఎస్‌సి ఇండియా డాట్ కామ్‌లోకి వెళ్ళి మార్కెట్ పాజిటివ్‌గా మూవ్ అవుతుందా? నెగెటివ్‌గా మూవ్ అవుతుందా? అన్న దాని గురించి చూడాలండి. అంటే ఇక్కడ అడ్వాంటేజెస్, డిక్లైన్స్ ఉన్నాయి కదండీ! దాన్ని బేస్ చేసుకొని పాజిటివ్, నెగెటివ్ అన్నది చూసుకోండి. పాజిటివ్‌గా ఉంటే టాప్ గెయినర్స్‌లోంచి స్టాక్స్ పిక్ చేసుకొని ట్రేడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ అనేది నెగెటివ్‌గా ఓపెన్ అవుతే టాప్ లోదర్స్‌లోంచి స్టాక్స్ పిక్ చేసుకొని ట్రేడ్ చేస్తారు అంతే అండి. అంతకు మించి ఏమీ లేదండి. నెక్స్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్‌లోకి వెళ్దామండి. క్యాండిల్‌స్టిక్ చార్ట్ అండి. మన స్ట్రాటజీలో యూజ్ చేసే చార్ట్ వచ్చి క్యాండిల్‌స్టిక్ చార్ట్ అండి. నెక్స్ట్ క్యాండిల్‌స్టిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దామండి. స్ట్రక్చర్ ఆఫ్ క్యాండిల్‌స్టిక్స్ అండి. ఇక్కడ మీకు 2 క్యాండిల్స్ చూపిస్తున్నానండి. ఒకటి బుల్లిష్ ఒకటి, ఒకటి బేరిష్ ఒకటి. అంటే బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుద్ది, బేరిష్ క్యాండిల్ అనేది ఎలా ఫార్మ్ అవుద్ది. బుల్లిష్ క్యాండిల్ అనేది కింద నుంచి పైకి ఫార్మ్ అవుద్దండి. బేరిష్ క్యాండిల్ అనేది పైనుంచి కిందకి ఫార్మ్ అవుద్దండి. బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అయిన ప్రైస్ కింద ఎక్కువలో క్లోజ్ అవుద్దండి. అదే బేరిష్ క్యాండిల్ ఓపెన్ అయిన ప్రైస్ కన్నా తక్కువలో క్లోజ్ అవుతుందండి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెన్ కంట క్లోజింగ్ అనేది పైన ఉంటుందండి. అలాగే రెడ్ క్యాండిల్‌లో ఓపెన్ కంటే క్లోజింగ్ క్రింద ఉంటుందండి. దీనికి లాజిక్ మనకు అందరికీ తెలిసిందండి. గ్రీన్ క్యాండిల్ అంటే డెఫినిట్‌గా స్టాక్ పెరిగి ఉండాలి. అంటే ఎక్కడ ఓపెన్ అయిందో దానికన్నా పైన క్లోజ్ అయి ఉండాలి. రెడ్ క్యాండిల్ అంటే డెఫినెట్‌గా స్టాక్ పడిపోయి ఉండాలి. అంటే ఎక్కడ ఓపెన్ అయిందో దానికన్నా కింద క్లోజ్ అయి ఉండాలి. హై అండ్ లో అనేది క్లోజింగ్ కంటే కొంచెం ఆ టైమ్ ఫ్రేమ్‌లో స్టాక్ పైకి వెళ్ళి ఉంటే మనకి ఆ విక్‌లా ఫార్మ్ అవుతాయండి. అంటే వీటిని విక్ అని అనొచ్చు. షాడో కూడా అనొచ్చండి. పైది అప్పర్ విక్ అంటారు. కిందది లోయర్ విక్ అంటారు. అందుకే 2 కంపేర్ చేసి చూపించానండి. ఓపెనింగ్ ఒకే దగ్గర అయినా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టామనుకోండి. ఒక్కొక్క క్యాండిల్ వచ్చి 15 మినిట్స్ ఫార్మ్ అవుతాయి. అంతే అండి. అంతకుమించి ఏమి లేదండి. నెక్స్ట్ మూవ్ అవుదామండి. వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫ్రేమ్ ఫర్ దిస్ స్ట్రాటజీ? మన స్ట్రాటజీలో వచ్చి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అండి. అంటే మన స్ట్రాటజీ అప్లై చేయాలంటే ఎలాగ ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్‌ని అదే క్యాండిల్ ఫార్మ్ అవుద్ది కదండీ! మనం ఎలా ఐడెంటిఫై చేయాలన్నది మీకు ఇక్కడ చూపిస్తానండి. ఇవి కూడా ఇండివిడ్యువల్‌గా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అండి. వీటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూద్దామండి. ఒక్కొక్క ప్యాటర్న్ తీసుకొని ఎలా ఆర్డర్ ప్లేస్ అదే ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ప్యాటర్న్ కదండీ! సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డేలో అంటే మనకి మార్కెట్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత మన టైమ్ ఫ్రేమ్ వచ్చి 15 మినిట్స్ కదండీ! ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్‌గా ఫార్మ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి.
వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేసి చూడాలి. దూరంగా ఏం చేయాలి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్గా ఫామ్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి. ఎలా ఫామ్ అవుతుంది, ఏం చూడాలనేది ఇప్పుడు చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 9:15కి మార్కెట్ ఓపెన్ అయిందండి. అంటే 15 మినిట్స్ క్యాండిల్ అంటే 9:15 నుంచి 9:30కి ఒక క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఇలా 15 ఫామ్ అయిన క్యాండిల్ లోని హైని మార్క్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది చూడాలండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసుకుని ఫామ్ అయిందండి. కాబట్టి మనం సెకండ్ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకుంటాం. ఇది మన రేంజ్ అండి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి క్యాండిల్ ఏమైనా ఫామ్ అవుతుంటే మీరు బై సైడ్ కని, కింద లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్ కని వెళ్ళాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బై సైడ్ అప్పుడు పైన హై లెవెల్లో బ్రేక్ అయింది అనుకోండి, సెకండ్ క్యాండిల్ యొక్క హై వాల్యూ బ్రేక్ అయింది అనుకోండి, మీరు అక్కడ బై ఆర్డర్ ప్లేస్ చేయాలండి. కొంచెం బఫర్ ప్లేస్ చేసి, బఫర్తో మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీరు 1:1 అయితే అదే మీ రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది కదండి, ఆ రిస్క్ రివార్డ్ రేషియో 1:1 అయితే 1:1, 1:2 అయితే 1:2 చూసుకుని మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ బై ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత దీనికి స్టాప్ లాస్ అనేది ఏం పెడతారంటే ఈ సెకండ్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్ కింద పెట్టుకుంటారు. మీకు ఇక్కడ క్లియర్ అయిందండి? ఏమీ లేదండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిపోయేదాకా వెయిట్ చేయాలండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫామ్ అయిపోయిన తర్వాత సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని కానీ లోన్ కానీ బ్రేక్ చేసిందో లేదో చూడాలి. ఒకవేళ హైని బ్రేక్ చేసింది అనుకోండి, ఆ సెకండ్ క్యాండిల్ యొక్క మళ్ళీ ఆ సెకండ్ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేయాలండి. అలా మార్క్ చేసిన తర్వాత సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే బై సైడ్, లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్ వెళ్ళాలండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైని బ్రేక్ చేసింది అనుకోండి, బై ఆర్డర్ ప్లేస్ చేస్తాం. బై ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, కరెంట్ రన్ అవుతున్న ప్రైస్కి 0.2% బఫర్ యాడ్ చేసుకుని మనం బై ఆర్డర్ ప్లేస్ చేస్తాం. బై ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనం త్రీ దాకా ఉండి త్రీకి మనం ఎగ్జిట్ అవ్వాలి. అంటే 1:1 వస్తే 1:1, 2:1 వస్తే 2:1, అంటే మీ ప్రాఫిట్ రేషియో ఏదైతే పెట్టుకుంటారో అది. అప్పటికి 3కి ఎలా ఉంటే అలాగా మీరు ఆ రివార్డ్స్తో, ఆ ప్రాఫిట్తో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. మీకు ఇక్కడ దాకా క్లియర్ అయిపోయింది కదండి. సో ఈ బై ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు దీనికి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటున్నాం మనం ఇక్కడ, అదే క్యాండిల్ యొక్క లో ప్రైస్ మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. అంటే సెకండ్ క్యాండిల్ హై వాల్యూ దగ్గర మనం ప్లేస్ చేస్తే, అంటే హై వాల్యూ దగ్గర బ్రేక్ అయ్యి ఏదన్నా ఫామ్ అవుతుంటే మనం బై సైడ్ వెళ్తాం కదండి, అప్పుడు వెళ్ళేటప్పుడు బై ఆర్డర్ చేసే ముందు ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. ఇది మీకు అందరికీ అర్థమైంది కదండి. సరే, నెక్స్ట్ మూవ్ అవుదాం. నెక్స్ట్ మూవ్ అయ్యే ముందు ఇక్కడ నాకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు కదండి, 0.2% బఫర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి. ఫస్ట్ ఆ బఫర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బఫర్ క్యాలిక్యులేషన్ ఎలా అన్నది, ఇప్పుడు బై ప్రైస్కి ఎలా బఫర్ యాడ్ చేయాలి. ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఉందండి, 100 రూపీస్ ఉంది, దానికి బఫర్ మీరు ఎంత పెట్టుకున్నారో 100 రూపీస్ దగ్గర అది ట్రేడ్ అవుతుంది. దానికి 100 రూపీస్ పెడితే మనకి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకే మనం ఏం చేస్తాం అంటే బై సైడ్ వెళ్తున్నాం కాబట్టి, అంటే బై సైడ్ వెళ్తున్నాం అంటే ఎందుకు యాడ్ చేయాలంటే, బై సైడ్ అంటే మనం కొన్న ప్రైస్కి పైకి వెళ్తుందని మన ఎక్స్పెక్టేషన్ కదండి. సో పైకి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఉన్న ప్రైస్కి దానికి బఫర్ అనేది 0.2%, 0.1% యాడ్ చేసుకుని ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ ప్లేస్ చేయడం, అది ఎలా పైకి మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ హిట్ అయ్యి మనకు ఆర్డర్ ప్లేస్ అవుద్ది అన్న నమ్మకంతో మనం బఫర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉందనుకోండి, 100 రూపీస్కి మనం బఫర్ 0.2% యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు 100 రూపీస్ 20 రూపీస్ అవుద్ది. అప్పుడు 100 రూపీస్ 20 పైసా దగ్గర
20 రూపీస్ కాదు, 100 రూపీస్ 20 పైసా దగ్గర మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి. బఫర్ క్యాలిక్యులేషన్ సింపుల్ అండి. స్టాక్ ప్రైస్కి 0.2% అంటే 0.2 అయితే 0.1% అయితే 0.1%. 100కి 0.2% ఎంత అవుతుందండి? 20 పైసా అవుతుంది. 20 పైసా అవుతుంది, అంతే కదండి. అలాగే ఇప్పుడు స్టాక్ ప్రైస్ 100 ఉంటే 100కి 20 పైసా యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 100 రూపీస్ 20 పైసా అవుతుంది. సో మీరు ప్లేస్ చేయవలసిన ఆర్డర్ 100 రూపీస్ 20 పైసా అనేది స్టాక్ ప్రైస్ అండి. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఇంటూ అంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటారు. మీకు బఫర్ క్యాలిక్యులేషన్ క్లియర్ అయింది కదండి. సో మనం నెక్స్ట్ మూవ్ అవుతాం. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం బై చేసాం కదా, సెల్ అలా చేయాలి. అదే ప్యాటర్న్లో మనం సెల్ అలా చేస్తాం. ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని లో హై మార్క్ చేసుకున్నాం. తర్వాత సెకండ్ క్యాండిల్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది, దాన్ని ప్రైస్ బ్రేక్అవుట్ అంటారు. తర్వాత అదే సెకండ్ క్యాండిల్ మనం అంటే ఇది ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి సెకండ్ క్యాండిల్ హై లో మార్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసింది సెకండ్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయితే మనం హై బై సైడ్ వెళ్తాం, లో బ్రేక్అవుట్ అవుతే సెల్ సైడ్ వెళ్తాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సెకండ్ క్యాండిల్ యొక్క లో వాల్యూ అనేది బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఈ సెల్ ఆర్డర్ ఇక్కడ ఎలా ప్లేస్ చేస్తామండి? మనం బై ఆర్డర్కి ఎలా ప్లేస్ చేస్తామో అలాగే, అంటే బై ఆర్డర్ కంటే మనం బఫర్ యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం బఫర్ యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా 0.2% బఫర్ యాడ్ చేసి సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అది ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు మనం 3 o'clockకి మనం ఎగ్జిట్ అయిపోతాం. మనం 3 o'clock దాకా వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోతాను. అప్పుడు ఎగ్జిట్ అయ్యే టైంలో మనకు 1:1 అంటే 1, 1:2 అంటే 2. అది ఈలోపు మీకు అనుకున్న ప్రాఫిట్ వచ్చేస్తుంది అనుకున్నా కూడా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా 3 o'clock దాకా వెయిట్ చేయొచ్చు. స్టాప్ లాస్, దీనికి స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటారని, సెల్ ఆర్డర్ కదా, అంటే బై ఆర్డర్ చేసినప్పుడు మనం హైలో బై ఆర్డర్ చేస్తాం కాబట్టి ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం. అదే సెల్ చేస్తున్నాం కాబట్టి, సెల్ అంటే ఇక్కడ లో వాల్యూ దగ్గర మనం సెల్ చేస్తున్నాం కదా, అంటే మీకు డ్రాప్ అవుతుంది కదా, దానికి స్టాప్ లాస్ వచ్చి ఆ క్యాండిల్ యొక్క హైని స్టాప్ లాస్ కింద పెట్టుకుంటారు. సో ప్రాఫిట్ వచ్చి మీరు 1:1 అయితే 1, 1:2 అయితే 2, అది మీ అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో దీనికి బఫర్ క్యాలిక్యులేషన్ లాగానే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇందాక అనేది యాడ్ చేయాలి, అంటే ఇందాకైతే స్టాక్ ప్రైస్కి ఈ బఫర్ అనేది 0.2%, 0.2%, 0.1 అయితే 0.1% అనేది మనం ఇక్కడ మైనస్ చేయాలి. ఎందుకంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, కిందకి వెళ్తుంది కాబట్టి మనం కూడా సెల్ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఉన్న ప్రైస్ కన్నా తక్కువలో ప్లేస్ చేయాలి. అంటే కిందకి వెళ్తుంది కదా, డిక్రీజ్ అవుతుంది. 100 రూపీస్ నుంచి 90కి, 90 నుంచి 80కి, 80 నుంచి 70కి వెళ్తుంది కదా. సో అలా డిక్రీజ్ అవుతున్నప్పుడు కాబట్టి మనం ఉన్న ప్రైస్కి మనం ఈ బఫర్ అనేది మైనస్ చేసి ప్లేస్ చేయాలి. అంటే 100 రూపీస్ స్టాక్కి 20 పైసలు 20 పైసా మనం మైనస్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 99.8 అండి, ఇక్కడ మిస్టేక్ అయింది. సో ఇది 9 అండి, యాక్చువల్గా ఇది 9. ఓకే, మనం నెక్స్ట్ మూవ్ అవుదాం అండి. నెక్స్ట్ వచ్చి ఇది సెకండ్ ప్యాటర్న్ అండి. ఫస్ట్ ప్యాటర్న్ అయితే ఏమైందండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చే క్యాండిల్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది. సో కాబట్టి ఆ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది కాబట్టి ఆ సెకండ్ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకుని ఆ సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే బై సైడ్కి వెళ్తాం. అలాగే ఆ బై సైడ్కి వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. ఒకవేళ ఆ సెకండ్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్కి వెళ్తాం. సెల్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు అదే క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. బై ఆర్డర్ అయినా సెల్ ఆర్డర్ అయినా ప్లేస్ చేసేటప్పుడు మనం బఫర్ యాడ్ చేసుకుంటాం 0.2%. ఆ 0.2% ఎలా క్యాలిక్యులేట్ చేయాలని క్లియర్గా చూపించాం. ఇక్కడ కూడా సెకండ్ ప్యాటర్న్లో కూడా అంతే అండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. తర్వాత సెకండ్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందని చూడాలండి. సెకండ్ క్యాండిల్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి మీకు సెకండ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి ఫామ్ అవుతుందండి. ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇది డే ఫస్ట్ యొక్క ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందండి. దాని లో హై మార్క్ చేసుకున్నాం.
సెకండ్ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందని వెయిట్ చేసి చూస్తే ఆ సెకండ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసింది. అప్పుడు ఏం చేస్తామండి, అప్పుడు ఆ సెకండ్ క్యాండిల్ యొక్క దీన్ని ఓకే సారీ ఇక్కడ మనకి దీన్ని ప్రైస్ బ్రేక్అవుట్ అంటారు కదండి. అలాగే ఈ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే బై సైడ్, లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా హైయే బ్రేక్ అవుతుంది అనుకోండి. సో మనం ఏం చేస్తాం, బై ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఈ ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తామండి, మనం విత్ బఫర్ 0.2% బఫర్ యాడ్ చేసుకుని మనం బై ఆర్డర్ ప్లేస్ చేస్తాం. బై ఆర్డర్ ప్లేస్ చేసిన దీనికి స్టాప్ లాస్ ఎక్కడ వస్తాయండి, ఈ క్యాండిల్ యొక్క లో వాల్యూ స్టాప్ లాస్ కింద వస్తుంది. సో బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ప్రాఫిట్ 1:1 వస్తే 1, అంటే మీరు ప్రాఫిట్ టార్గెట్ ఉంటుంది కదా, ఆ టార్గెట్ని బేస్ చేసుకుని మీకు ఆ ప్రాఫిట్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా 3 o'clock దాకా వెయిట్ చేస్తే ఆ 3 o'clock దాకా ఎంత ప్రాఫిట్ ఉన్నదో అది కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు బఫర్ క్యాలిక్యులేషన్ అనేది ముందు స్లైడ్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు ఒకసారి చూడండి. బఫర్ క్యాలిక్యులేషన్ అనేది చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. సింపుల్ అండి. బైక్ అయితే మనం స్టాక్ ప్రైస్కి బఫర్ ప్రైస్ యాడ్ చేస్తాం. బఫర్ 0.2% ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, 0.2% బఫర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, స్టాక్ ప్రైస్ ఇంటూ మనం ఈ పర్సంటేజ్ 0.2% వేసుకుంటే వాల్యూ వస్తుంది. దాన్ని డివైడెడ్ బై 100 వేస్తే మనకి అది సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఆ స్టాక్ ప్రైస్కి యాడ్ చేసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అదే సెల్ సైడ్ అయితే అదే వాల్యూ బఫర్ పర్సంటేజ్ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని దాంట్లో అంటే స్టాక్ వాల్యూలోంచి మైనస్ చేయాలి. బై ఆర్డర్ అయితే ప్లస్ చేయాలి, అంటే యాడ్ చేయాలి ఆ వాల్యూని. సెల్ సైడ్ అయితే అదే వాల్యూని మీరు మైనస్ చేయాలి. అంతే అండి, అంతమించి కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. చాలా సింపుల్ అండి ఇది స్ట్రాటజీ. సో మీకు ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి. ఇది ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందండి, దీన్ని లో మార్క్ చేసుకున్నాం, హైని మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మన సెకండ్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందని చూడాలండి. సెకండ్ క్యాండిల్ కూడా లోన్ బ్రేక్ చేసి ఫామ్ అయింది. మనం ఇప్పుడు బై ఆర్డర్ ప్లేస్ చేసాం కదండి ఈ క్యాండిల్కి, అలాగే ఈ సేమ్ ప్యాటర్న్కి మనం సెల్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలన్నది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇక్కడ ప్రైస్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి సెకండ్ క్యాండిల్ అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క లోన్ ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్ మనం లో హై మార్క్ చేసుకుంటాం. సో అంటే ఈ సెకండ్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేస్తే మనం సెల్ సైడ్కి వెళ్తాం కాబట్టి సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఆ సెల్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తామండి, దానికి కొంచెం బఫర్ యాడ్ చేసుకుని మనం సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అంటే 0.2% బఫర్, అంటే అది ఎలా చేయాలన్నో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బఫర్ యాడ్ చేసి బఫర్ మైనస్ చేయాలండి, సారీ, సెల్ ఆర్డర్కి ఈ బఫర్ అనేది మైనస్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రైస్ డ్రాప్ అవుతుంది కదండి. బై అయితే ప్లస్ చేయాలి, దీనికైతే మైనస్ చేయాలి. సెల్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీరు అనుకున్న టార్గెట్ కానీ అదే ప్రాఫిట్ టార్గెట్ అయితే మీట్ అయితే మటుకు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా 3 o'clock దాకా వెయిట్ చేస్తే మేబీ మీరు అనుకున్న ప్రాఫిట్ కన్నా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఒకవేళ ఇన్ బిట్వీన్ ఈ టైం 3 కన్నా ముందే మీకు వచ్చేస్తే మీరు ఆ ప్రాఫిట్తో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చండి. ఈ సెల్ ఆర్డర్కి మనం స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలనుకున్నామండి, అదే క్యాండిల్ యొక్క లో హై వాల్యూని, ఈ సెల్ కదండి, సెల్కి ఆ క్యాండిల్ యొక్క హైని స్టాప్ లాస్ కింద పెట్టుకుంటారు. అదే బై అయితే ఆ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్ పెట్టుకుంటారు. కన్ఫ్యూజ్ అవసరం లేదు, సింపుల్ అండి. తర్వాత వచ్చి థర్డ్ ప్యాటర్న్ చూద్దాం. ఇది ఎలాగన్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమీ లేదండి, ఇది మనం అనుకున్నట్టే మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్యాటర్న్స్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ 15 minutes క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ వచ్చిన క్యాండిల్ ఒక క్యాండిల్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి ఫామ్ అయింది. సో ఆ క్యాండిల్ యొక్క అలా ఫామ్ అయినప్పుడు ఆ క్యాండిల్ మనం రిఫరెన్స్ చేసుకుని క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకున్నాం. ఆ హైని బ్రేక్ చేస్తే బై సైడ్, లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్ వెళ్ళాలి. బై సైడ్ వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. సెల్ సైడ్ వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. అలాగే సెకండ్ ప్యాటర్న్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి ఫామ్ అయింది కాబట్టి అదే క్యాండిల్ రిఫరెన్స్ తీసుకుని ఆ క్యాండిల్ హై మార్క్ చేసాం, లో మార్క్ చేసాం. ఈ రెండాటిలో అంటే హై మార్క్ చేస్తే సింపుల్ బ్లైండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదండి.
ఆ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే బై సైడ్, లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్. ఇదే అండి. సో అలా అలా అయినప్పుడు మనం ఎలా బై ఆర్డర్ ప్లేస్ చేయాలి, సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఆ ఆర్డర్ ప్లేస్ చేసి బఫర్ యాడ్ చేసుకోవాలని చెప్పాం కదండి. అది కూడా క్యాలిక్యులేషన్ చూపించాను. ఇది వచ్చి థర్డ్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్కి ఎలా ఉంటుందంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫామ్ అయిపోయింది. ఫామ్ అయిపోయి మనం ఏం చేసాం ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూపిస్తాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కదండి. దీన్ని లో మార్క్ చేసుకున్నాం, దీన్ని హై మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందండి, ఇది ఓపెన్ ఇది క్లోజ్ అనుకోండి, ఇలా ఫామ్ అయింది. కానీ ఈ సెకండ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు, లోని బ్రేక్ చేయలేదు. దీన్ని ఇన్సైడ్ బార్ అంటారండి. అంటే ఇన్సైడ్ బార్ అంటే ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్ని మదర్ ప్యాటర్న్ అంటారు. దీన్ని సెకండ్ క్యాండిల్ని ఇన్సైడ్ బార్ క్యాండిల్ అంటారండి. సో మీకు ఈ సిచ్యువేషన్ ఇలా ఫామ్ అయినప్పుడు ఏం చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్. ఇది ఓపెన్ ఇది క్లోజ్ అండి. ఇది ఫస్ట్ మదర్ బార్ ఆర్ ప్రిసీడింగ్ క్యాండిల్ అంటారు. దీన్ని ఇన్సైడ్ బార్ అంటారు. మీకు నెక్స్ట్ చూపిస్తారు. మీకు ఫస్ట్ డే అండి, ఫస్ట్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, దీన్ని లో మార్క్ చేసుకున్నాం, హైని మార్క్ చేసుకున్నాం. తర్వాత సెకండ్ క్యాండిల్ ఫామ్ అయింది, దీన్ని లో మార్క్ చేసుకున్నాం. సెకండ్ క్యాండిల్ హై అంటే హై వాల్యూ ఎక్కడి దాకా వచ్చి ఆగింది, లో వాల్యూ ఎక్కడి దాకా వచ్చింది ఆగిందని చూస్తాను. సో ఈ సెకండ్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఈ సెకండ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయలేదు, లోని బ్రేక్ చేయలేదు కదండి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై వాల్యూని మార్క్ చేసుకుంటారు, లో వాల్యూని మార్క్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనం సెకండ్ క్యాండిల్ రెఫరెన్స్ తీసుకుంటలేదు, ఎందుకంటే అది బ్రేక్ చేయలేదు కదా. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేయలేదు, లోని బ్రేక్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తాం, ఇలా బ్రేక్ చేయలేనప్పుడు మనం ఫస్ట్ క్యాండిల్ని రిఫరెన్స్ తీసుకుని దాని హై లో మార్క్ చేసుకుంటాం. సిమిలర్గా దీని సెకండ్ మనం ముందు చెప్పుకున్న ప్రకారం ఏంటండి, ఏ క్యాండిల్ బ్రేక్ చేస్తే దాన్ని రిఫరెన్స్ చేసుకుంటాం. ఇది క్యాండిల్ బ్రేక్ చేయలేదు, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయలేదు, లో వాల్యూని బ్రేక్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ క్యాండిల్ని హైని బ్రేక్ చేస్తే బై సైడ్, లోని బ్రేక్ చేస్తే సెల్ సైడ్. సింపుల్ కాన్సెప్ట్ అండి, అందులో కన్ఫ్యూజనే లేదండి. చాలా వెరీ వెరీ సింపుల్ స్ట్రాటజీ, యాక్యురేట్ స్ట్రాటజీ అండి. మీరు హోంవర్క్ చేసి టెస్ట్ చేసి అప్లై చేసుకుంటే లాసెస్ అయితే ఎక్కువ ఉండదండి. యాక్చువల్గా మీరైతే ప్రాక్టీస్ చేయాలి. చెప్పాను కదా అని చెప్పి గుడ్డ చేతిలో పడిపోయినట్టు వెళ్ళిపోయి అందులో అప్లై చేస్తే మటుకి అదైతే మంచి ప్రాక్టీస్ కాదండి. ఇది మనకు క్లియర్గా అర్థమైంది కదండి. ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేస్తే బై సైడ్, లో బ్రేక్ చేస్తే సెల్ సైడ్. ఇదే అండి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఇప్పుడు ఇది హై బ్రేక్ చేసింది అనుకోండి, సో బై ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఇక్కడ ఎలా మనం ముందు అనుకున్నట్టే బఫర్ యాడ్ చేయాలి కదండి. బై ఆర్డర్కి ఎంత యాడ్ చేస్తాం అండి, 0.2% బఫర్ యాడ్ చేసి బై ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అవుతే బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే ప్రాఫిట్ తీసుకుంటాం. కానీ ఈ బై ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఇదే క్యాండిల్ యొక్క మన ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకోకూడదండి. మనం ఏ క్యాండిల్ అయితే రిఫర్ చేసి, ఏ క్యాండిల్కి అయితే మనం హై లో మార్క్ చేసామో ఆ క్యాండిల్ యొక్క లోనే మనం స్టాప్ లాస్ కింద తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ క్యాండిల్ కదండి, ఫస్ట్ క్యాండిల్ హై మార్క్ చేసుకున్నాం, లో మార్క్ చేసుకున్నాం. హై వాల్యూ బ్రేక్ చేస్తే బై సైడ్కి వెళ్ళాలనుకుంటాం కాబట్టి ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయింది కాబట్టి బై సైడ్కి వెళ్తున్నాం. అప్పుడు సెల్ కదండి, అదే స్టాప్ లాస్ ఏది పెట్టుకోవాలండి, అదే క్యాండిల్ యొక్క లో వాల్యూని స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. అర్థమైంది కదండి, కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి. ఒకవేళ బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతే మనం 1:1 అయితే 1:2 అయితే మీ ప్రాఫిట్ టార్గెట్ ఎంత ఉంటే ఆ టార్గెట్ మీరు అచీవ్ అయితే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. క్లియర్ కదండి ఇక్కడ దాకా. సో ఇదే ప్యాటర్న్కి సెల్ సైడ్ అయితే ఎలాగైనా చూపిస్తాను. డే ఫస్ట్ క్యాండిల్ క్రియేట్ అయిందండి, దాన్ని లో మార్క్ చేసాం, హై మార్క్ చేసాం. సెకండ్ క్యాండిల్ అయితే దాన్ని బ్రేక్ చేయలేదు కాబట్టి మనం ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని లోని రిఫరెన్స్ తీసుకుని మార్క్ చేసుకున్నాం కాబట్టి ఒకవేళ ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే సెల్ సైడ్కి బై సైడ్కి, లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్కి వెళ్ళాలనుకున్నాం. మనం ఇదే క్యాండిల్ యొక్క బై ఎలా చేయాలని మీకు ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు దీనికి సెల్ అయితే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ యొక్క లో వాల్యూని బ్రేక్ చేస్తుంది అనుకోండి, వేరే క్యాండిల్
సో అప్పుడు ఏం సెల్ సైడ్కి వెళ్తారు. అప్పుడు ఎలా ప్లేస్ చేయాలి? సో ఇవి మనకి రిఫరెన్స్ పాయింట్, ఇది మన రేంజ్. సో లో వాల్యూ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు సెల్ సైడ్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే మనం ముందు ఏదైతే చేసామో అదేలాగా బఫర్ తీసుకుని, దీన్ని బఫర్ అంటే ఇక్కడ సెల్ సైడ్ కాబట్టి మైనస్ చేయాలి, స్టాక్ ప్రైస్కి మైనస్ చేసి అప్పుడు ఆ సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలండి. అప్పుడు సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. దీనికి స్టాప్ లాస్ అనేది మీకు చెప్పాను కదా, బై ఆ క్యాండిల్ హైలో బ్రేక్ అయ్యి బైలోకి వెళ్తే ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఆ క్యాండిల్ మనం రిఫరెన్స్ తీసుకున్న క్యాండిల్ లో బ్రేక్ అవుతే సెల్ సైడ్ వెళ్తే ఆ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి సెల్ సైడ్ వెళ్తే. అర్థమైంది కదండి? మీకు ఇక్కడ క్లియర్ అయింది అనుకోవచ్చు. సో మనం ఇవాళ డేట్ ఎంత అండి? 20th అండి. సో ఇవాళ 20th మన NSE India.com చెప్పాను కదండి, అందులో టాప్ గెయినర్స్, టాప్ లోజర్స్. సో ఇందులో తీసుకుని మన స్ట్రాటజీ ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. యాక్చువల్గా tradingview.com అండి, ఈ వెబ్సైట్లో మనం చార్ట్స్ చూసుకోవచ్చండి. సో మనం ఇప్పుడు NSE India.com నుంచి టాప్ గెయినర్స్ లిస్ట్, టాప్ లోజర్స్ లిస్ట్ తీసుకున్నాం కదా, టాప్ 5. సో మనం ఇవాళ మనం ఇవాళ ఏదైతే డిస్కస్ చేసామో ఆ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందని దాని గురించి మనం చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ NSE India.comలో ఫస్ట్ గెయినర్ వచ్చి బ్రిటానియా అండి. సో నేను ఆల్రెడీ బ్రిటానియా ఓపెన్ చేశానండి, ఇది బ్రిటానియా. ఇవాళ డేట్ ఎంతండి? 20th అండి, 20th జూలై. సో 20th జూలై 9:15 ఇదండి. అంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చి ఇది. అంటే మనం టైం ఫ్రేమ్ వచ్చి 15 మినిట్స్ కదండి, ఇది 15 మినిట్స్ క్యాండిల్ అండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అండి, ఇది సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ అండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చి ఏం చేసిందండి? ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం అండి? ఫస్ట్ ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకుందాం అండి, అసలు మనం ఏం చెప్పుకున్నాం అండి స్ట్రాటజీ గురించి. ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వాలండి. సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని కానీ లోని కానీ బ్రేక్ చేసిందా లేదా అని చూడాలండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందండి, సెకండ్ క్యాండిల్ కూడా ఫామ్ అయిందండి. సెకండ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసుకుంటా. సో మనం నెక్స్ట్ ఏమనుకున్నామండి? ఒకవేళ సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే ఆ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకుని ఆ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకుంటామండి. ఆ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకుని ఆ హై మనం ఏదైతే మార్క్ చేసామో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఉంది కదండి, ఈ క్యాండిల్ యొక్క హై ఇదండి, ఈ క్యాండిల్ యొక్క లో ఇదండి. ఒకవేళ ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే మనం బై సైడ్ కని, ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేస్తే సెల్ సైడ్ కని వెళ్ళాలండి. ఇక్కడ చూసారా, ఇది హైని బ్రేక్ చేస్తుంది కదండి, ఇక్కడ మనం బఫర్ పెట్టుకుని ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి. సో ఇది మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనుకున్నామంటే 3 o'clock. ఈ 3 o'clock అంటే ఈ క్యాండిల్ అండి. సో ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందండి? ఇది 3987 అండి. మనం ఎప్పుడు బై ఆర్డర్ ప్లేస్ చేసామండి? మనం బఫర్ తీసుకుని ప్లేస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ అయింది అనుకోండి, ఇక్కడ 3892 అండి. అంటే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ వచ్చిందండి మనకి? 3893. అది పైంది 3980. అంటే అది 80 పాయింట్స్ అండి, ఇవి ఒక 7 పాయింట్స్ అండి. 87 పాయింట్స్ వచ్చినాయండి, 87 రూపీస్ వచ్చిందండి. ఇది కూడా కనిపిస్తుందండి క్లియర్గా. సింపుల్ స్ట్రాటజీ అండి, చాలా మంచి స్ట్రాటజీ అండి. మీరైతే టెస్ట్ చేసి చూడండి. చెప్పాను కదా అని చెప్పి బ్లైండ్గా అయితే లైవ్ ట్రేడింగ్లోకి వెళ్ళి ట్రేడ్ చేయొద్దండి. మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. లేదంటే లో ఇన్వెస్ట్మెంట్తో, అంటే ఒక ట్రేడర్ ఒకటో రెండో స్టాక్స్ కొని ట్రై చేసి చూడండి. మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయో ఈ స్ట్రాటజీ మీద, అప్పుడు అప్లై చేసి మీరు ట్రేడ్ చేయండి. ఓకే, ఇది మనం బ్రిటానియా గురించి మాట్లాడుకున్నాం కదండి. సెకండ్ వచ్చి ఏంటండి కంపెనీ విప్రో అండి. విప్రో కూడా చూద్దామండి మన స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతున్నది. ఇది విప్రో అండి. ఇవాళ డేట్ ఎంతండి? 20th అండి. ఇది ఫస్ట్ క్యాండిల్ అండి, ఇది ఫస్ట్ క్యాండిల్ అండి, ఇది సెకండ్ క్యాండిల్ అండి. మనం చెప్పుకున్న క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్లో ఇదొక ప్యాటర్న్ అండి.
అంటే మనం చెప్పుకున్న 3 ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాయండి. సో, ఈ ప్యాటర్న్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. 15 మినిట్స్ క్యాండిల్. సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయింది. కానీ ఏమైంది ఇక్కడ? ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హైని కానీ, లోని కానీ ఈ సెకండ్ క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేకపోయిందండి. దీన్ని ఏమంటారండి మామూలుగా అయితే? ఇన్సైడ్ క్యాండిల్ అంటారు. ఇలా ఫామ్ అయితే ఇన్సైడ్ బార్ అంటారండి. ఈ క్యాండిల్ అనేది మన ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయలేదు, లోని బ్రేక్ చేయలేదు. అప్పుడు మనం ఏం చేయాలనుకున్నామండి? ఫస్ట్ క్యాండిల్ని రిఫరెన్స్ తీసుకుని దాని హై లో మార్క్ చేసుకుని, ఒకవేళ ఆ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే మనం బై ఆర్డర్ ప్లేస్ చేయాలి. లోన్ బ్రేక్ చేస్తే సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఒకవేళ బై ఆర్డర్ ప్లేస్ చేస్తే ఏం చేయాలండి? ఈ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొంచెం బఫర్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసామండి. ఎక్కడ ప్లేస్ చేసామండి? 262 రూపీస్ దగ్గర ప్లేస్ చేసాం అనుకున్నాం. సో మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనుకున్నామండి? 3 o'clockకి ఎగ్జిట్ అవ్వాలనుకున్నామండి. ఇది 3 o'clock అండి. ఈ 3 o'clock అనేది అంటే ఇక్కడ తీసుకుందాం అనుకోండి. సో ఇది ఆరో ఇక్కడ తీసుకుందామండి. అఫ్ కోర్స్ ఇది పై దాకా వెళ్ళి వచ్చింది. మనం ఏదైనా ప్రాఫిట్ అనేటప్పుడు 5 రూపీస్ తక్కువే బుక్ అయిందని అనుకోవాలండి. ఎక్కువ మనం ఇది ప్లాన్ చేసుకోకూడదు. సో 3 కాబట్టి ఒకవేళ ఇది కూడా కావాలైతే ఇంకా వెల్ అండ్ గుడ్ అండి, కాదంటలేదు. మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తక్కువలాగే మనకు కొత్త స్ట్రాటజీ కాబట్టి తక్కువ వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే అండి, ఈ ప్రైస్ ఎంత ఉందండి? 271. ఇది వచ్చి 262. అంటే ఆల్మోస్ట్ 9 పాయింట్స్ వచ్చిందండి, 9 రూపీస్ వచ్చిందండి. సో ఇది కూడా వర్కౌట్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటండి? ఇన్ఫీ అండి. టాప్ గెయినర్స్లో థర్డ్ కంపెనీ వచ్చి ఇన్ఫోసిస్. సో ఇది ఎలాగండి చూద్దాం. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఇవాళ డేట్ వచ్చి 20th జూలై 2020 కదండి. 9:15కి స్టార్ట్ అయ్యి 9:30కి అలా ఒక ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క లోన్ కానీ హైని కానీ బ్రేక్ చేయలేదు కాబట్టి మన ఫస్ట్ క్యాండిల్ని మనం రెఫరెన్స్ కింద తీసుకుని ఆ క్యాండిల్ని హైని లోని మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత ఈ క్యాండిల్ హైని ఏమైనా బ్రేక్ చేస్తే అది బై సైడ్కి వెళ్ళినప్పుడు అదే క్యాండిల్ యొక్క లోన్ మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. ఒకవేళ ఈ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్, ఒకవేళ సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే అదే క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి అనుకున్నాం కదండి. ఈ ఈ ఇన్ఫోసిస్ చూస్తే మనకి ఎలా ఉందండి? ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది కాబట్టి మనం కొద్ది బఫర్ పెట్టుకుని మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే 3 o'clockకి ఎగ్జిట్ అవుతాం కాబట్టి మీకు ఇక్కడ ఈ ఏరా కనిపిస్తున్నది అంతా ప్రాఫిట్ అండి. అంటే ప్రాఫిట్ అంటే ఎగ్జాంపుల్ ఎంత ఉందండి? ఇక్కడ 924కి కొంచెం బఫర్ వేసుకోండి. దానికి పోనీ 926కి మనం ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి. 26 ఇది ఎంత అండి? ఇక్కడికి 41. అంటే దగ్గర దగ్గర ఇదో 4 పాయింట్లు అండి, అదో 11 అండి. అంటే దగ్గర దగ్గర 15 పాయింట్స్ వచ్చిందండి. అంటే ఇది కూడా వర్కౌట్ అవుతుంది. అంటే మనం ప్రాపర్గా మన స్ట్రాటజీ వర్క్ అవ్వాలంటే మెయిన్ స్టాక్స్ పిక్ చేసుకోవడంలో ఉంటుందండి. అది కూడా మీకు చూపించాను క్లియర్గా. NSE.comలో పిక్ చేసుకుంటే చూడండి రిజల్ట్ అనేది ఎలా పాజిటివ్గా ఉందో. అలాగా మనం ఇవాళ ఇంకో కంపెనీ కూడా చూద్దామండి. టెక్ మహేంద్ర అండి. ఫోర్త్ వచ్చి టెక్ మహేంద్ర. ఓకే, టెక్ మహేంద్ర కూడా చూడండి. యాక్చువల్గా ఇవాళ డేట్ ఎంత అండి? 20th అండి. ఇది ఫస్ట్ క్యాండిల్ అండి. ఇది సెకండ్ క్యాండిల్ అండి. ఇక్కడ మనం సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ని బ్రేక్ పైకి వెళ్ళిందండి, కానీ కిందకు వచ్చేసిందండి యాక్చువల్గా. సో అంటే దీని హై పాయింట్తో పోల్చుకుంటే ఇది వచ్చి బాడీ వచ్చి కిందకు ఉంది కాబట్టి నేను దీన్ని రిఫరెన్స్ తీసుకున్నాను. పోనీ మీకు కన్ఫ్యూజ్గా ఉందనుకుంటే మీరు సెకండ్ దాన్నే రిఫరెన్స్ కింద తీసుకోండి. యాక్చువల్గా పోనీ అలాగే తీసుకుందాం, ఎందుకంటే మీకు ఈ వీక్ పైకి ఉంది కాబట్టి మేబీ బ్రేక్ అయింది అనుకోవచ్చు కదా. పోనీ అలాగనే తీసుకోండి. అలాగనే తీసుకొచ్చి దానికి బఫర్ యాడ్ చేసుకోండి. పోనీ ఇది హైని బ్రేక్ చేసుకుని వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడో ప్లేస్ చేశారు అనుకుందామండి, ఇక్కడ మధ్యలో ఎక్కడో.
పోనీ ఇక్కడ ఎక్కడో మధ్యలో ప్లేస్ చేశారు అనుకుందాం, చూద్దాం. సో మనం బై సైడ్ వెళ్ళాలి కదండి. సో కొంచెం బఫర్ తీసుకుని మనం ఆర్డర్ ప్లేస్ చేసాం. ఎక్కడ ప్లేస్ చేసాం అనుకోవచ్చండి, 609 దగ్గర, 609.75 దగ్గర మనం ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోవచ్చండి. బై సైడ్ ఎందుకు ప్లేస్ చేసామండి, మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది కాబట్టి సెకండ్ క్యాండిల్ మనం రిఫరెన్స్ తీసుకున్నాం. ఆ రిఫరెన్స్ తీసుకున్న క్యాండిల్ హై లో మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇది మన రేంజ్. ఈ క్యాండిల్ యొక్క హై మార్క్ చేసాం కాబట్టి ఆ హైని ఏదైనా బ్రేక్ చేస్తే మన బై సైడ్, లోన్ బ్రేక్ చేస్తే సెల్ సైడ్ వెళ్ళాలనుకున్నాం. ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి మనం సెల్లో ఆర్డర్ ప్లేస్ చేసాం విత్ బఫర్తో ఆర్డర్ ప్లేస్ చేసాం కాబట్టి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకోండి. ఇక్కడ మనం ఎప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలనుకున్నాం, 3 o'clock ఎగ్జిట్ అవ్వాలి. 3 o'clock అంటే ఈ క్యాండిల్ అండి. పోనీ మీరు ఇక్కడ కూడా ఇక్కడికే తీసుకోండి, తక్కువ తీసుకోండి. ఇది విక్ కాబట్టి ఇది మీరు ఇక్కడికే ప్రాఫిట్ అనుకుని ఇక్కడ దాకా చూసుకోండి. ఒకవేళ అది బుక్ అయినా కూడా మనకు గుడ్. సో ఇక్కడికి ఎన్ని పాయింట్స్ వచ్చిందండి, ఇది 609 దగ్గర మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇక్కడ 623 అంటే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ అండి, ఇది 1.5 ప్లస్ అది అంటే 1, ఆల్మోస్ట్ అదో 10 అండి, 14 పాయింట్స్ దగ్గరగా వచ్చినాయండి. సో ఇది కూడా మన టాప్ 5 కంపెనీస్లో 4 కంపెనీస్ దాకా చూసామండి. ఇప్పుడు 4 కంపెనీస్ కూడా మన 4 కంపెనీస్లో కూడా మన స్ట్రాటజీ చాలా బాగా వర్క్ చేసిందండి. మీరు చూసారు కదండి రిజల్ట్. ఇప్పుడు ఇంకొక కంపెనీ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. హెచ్సిఎల్ టెక్ అండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండి. సో ఇది ఇవాళ డేట్ 20th కాబట్టి ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది కాబట్టి సెకండ్ క్యాండిల్ హైని లోని బ్రేక్ మార్క్ చేసుకున్నాం. సో హైని మార్క్ చేసుకున్నాం. సో సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తుంది కాబట్టి మన ఆర్డర్ ఇక్కడ మనం బై సైడ్ వెళ్తున్నాం. బై సైడ్ వెళ్ళే ముందు అదే క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం. అప్పుడు ఈ హై బ్రేక్ అయింది కాబట్టి మనం బఫర్ తీసుకుని మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం. బఫర్ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా పైకే పెట్టుకుందాం అండి. సో పైకి పెట్టుకుని ఇక్కడ ఎక్కడో ఆర్డర్ మనకి ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. పోనీ ఎక్కడో మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. పోనీ ప్లస్ ఎక్కువ పాయింట్స్ తీసుకుంటాం, తప్పే ఉంది. సో ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందండి, ఇది ఆల్మోస్ట్ 642 దగ్గర మన ఆర్డర్ ప్లేస్ అయింది అనుకున్నాం. సో 642 అంటే మనం 3 o'clockకి అయిపోతున్నాం కాబట్టి ఇది కూడా మనం కొద్దిగా కింద తీసుకుందాం. సో ఇది 642 అండి, ఇది ఎంతండి, 649 అండి. ఇక్కడ ఇలా చూసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ 7 పాయింట్స్ వచ్చినాయండి, అంటే 7 రూపీస్ వచ్చినాయి. సో మన స్ట్రాటజీ టాప్ 5లో ఎక్కడ ఎలా ప్లేస్ చేసినా మన స్ట్రాటజీ అంటే మన రూల్స్ ఫాలో అవుతూ ఎలా అప్లై చేసినా కూడా మనకి పాజిటివ్ రిజల్ట్ చూపించింది తప్ప నెగిటివ్ రిజల్ట్ అనేది చూపించలేదు. కాబట్టి మీరు ఒకసారి హోంవర్క్ చేయండి. నేను స్ట్రాటజీ చెప్పాను కదండి, ఒకసారి హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఎలా చేస్తారు, ఈ స్ట్రాటజీ మళ్ళీ ఒకసారి ప్లే చేసుకుని చూసి ఒక నోట్ చేసుకుని ఒకసారి అండర్స్టాండ్ చేసుకుని ఏ ప్యాటర్న్స్ ఉంటే ఎలా ప్లేస్ చేయాలి, బై అవుట్ ఎలా చేయాలి, బఫరింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మన దగ్గర ఎంత ఉంది, ఎలా ఉంది ప్లాన్ చేసుకుని ప్రాపర్గా ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసి కొన్ని రోజులు పేపర్ ట్రేడింగ్ చేయండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చిన తర్వాత లో ఇన్వెస్ట్మెంట్తో కొన్ని షేర్లు కొని నేను ఏదైతే రిస్క్ మేనేజ్మెంట్లో క్యాలిక్యులేషన్ చెప్పానో ఆ ప్రకారంగా మీకు కొంత అమౌంట్ని ప్లేస్ చేసుకుని ట్రేడ్ చేసి చూడండి. పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మట్టుకి నాకు ఈ వీడియో కింద కమెంట్స్లో నాకు చెప్పండి. ఒకవేళ మీకు ఇక్కడ మేము చెప్పిన స్ట్రాటజీలో ఏదన్నా కానీ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను దాన్ని బేస్ చేసుకుని మీకు రిప్లై ఇస్తాను, మీకు క్లారిఫై అనేది చేస్తానండి యాక్చువల్లీ. సో మీకు ఇప్పుడు దాకా చెప్పిన ఈ స్ట్రాటజీ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో మీకు ఏమన్నా అర్థం అవ్వకపోతే నాకు కింద కమెంట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేయండి. స్టే సేఫ్ అండ్ హెల్తీ. థ్యాంక్ యూ.